అండి హలో వెల్కమ్ టు కాస్ హోమ్. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద ఛానల్ నేమ్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో తమలపాకులతో ఎలా మనం డెకరేషన్ చేయొచ్చు అనేది చూపిస్తాను. అండ్ ఈ తమలపాకులతో డెకరేషన్ బ్యాక్డ్రాప్ని మనం అన్ని రకాల పూజలకి పండుగలకి కూడా మనంతట మనమే ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే మనకి ఈ లుక్ ఎంతో అందంగా రాబోతుంది. అండ్ ఈ డెకరేషన్కి ముందుగా మనం తమలపాకులు అయితే తీసుకోవాలి. అండ్ ఈ తమలపాకులు లైట్ ఆర్ డార్క్ గ్రీన్ ఏ కలర్ ఉన్నా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అండ్ వీటిని ఏ సైజ్ తీసుకోవాలి అంటే మనం ఏ సైజ్ అయినా తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ తమలపాకుల డెకరేషన్కి మనకి బేస్ అయితే అవసరం కదా. సో దానికోసం నేను ఇక్కడ థర్మాకోల్ అయితే తీసుకున్నాను. అండ్ తమలపాకుల్ని థర్మాకోల్ పెట్టడానికి ఈ గుండు సూదులు అయితే తీసుకుంటున్నాను. అండ్ దీని ప్లేస్లో మీరు టూత్ పిక్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. టూత్ పిక్స్ లావుగా ఉండడం వల్ల మనకి ఆకులు చిరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అవి పెట్టినప్పుడు కూడా మనకి ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ తమలపాకుని థర్మాకోల్కి పెట్టబోయే ముందుగా ఆకు యొక్క పై భాగం అండ్ సైడ్ భాగం కూడా కొంచెం వదిలేసి అయితే గుండు సూది పెట్టాలి. మనం పై భాగం వదిలేయడం వల్ల ఫినిషింగ్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో ఆఖరిలో అయితే చూపించబోతున్నాను. అండ్ సైడ్ భాగం వదిలేయడం వల్ల మనకి సైడ్ నుంచి థర్మాకోల్ అయితే అస్సలు కనిపించదు. ఇదే విధంగా ఒక్కొక్క ఆకు తీసుకొని పై భాగాన్ని వదిలేసి మనం మొత్తం లైన్ అయితే కంటిన్యూ చేస్తూ పెట్టుకుంటూ వెళ్ళాలి. తమలపాకు యొక్క కాడని ఏదైతే ఉందో అది మనం రిమూవ్ చేసి వేరే లైన్ అంటే ఫ్రంట్ లైన్ కింద మనం ఈ ఆకుని పెట్టడం వల్ల మనకి పైన ఆకు ఎంబోజింగ్ అవ్వకుండా నీట్గా ఫ్లాట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ లైన్ తమలపాకులతో థర్మాకోల్ మీద అరేంజ్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద ఆకులు తీసుకోవడం వల్ల మనం కొన్ని గ్యాప్స్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. సో టాప్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఉన్నట్లయితే మనకి ఆ డెకరేషన్ అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆకు ఫస్ట్ లైన్ ఏదైతే మనం ఫోల్డ్ చేయకుండా ఉంటామో దానివల్ల మనకి నీట్గా అనిపించదు. సో ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మీరు ఏదైనా ఫ్లవర్స్ కూడా పెట్టుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారా, నచ్చిందా వీడియో? వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.